మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన గురించి ఆయన తప్పకుండా ఆగిపోయింది ప్రజలకి ఏది అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన ముందుకు తీసుకెళ్తారు. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు వైసీపీ ఒకటి కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు. కానీ ఇప్పుడు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ఈ సొమ్ముతో చేపలు పట్టే వలలు, మత్స్యకారులు అవసరమైన కొత్త యంత్రాలు కొనటానికి కష్టపడుతున్నారు. వేటకెళ్లే సమయంలో ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు 10 లక్షల రూపాయలు మీకు ఇస్తానని అన్నారు, హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం. కానీ అది కూడా మీకు అందజేయట్లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వం గురించి మంచిదే మనం వినం. ఈ ప్రభుత్వం గురించి ఎప్పుడు చెడే. మీరే చూస్తున్నారు, మీరందరూ అనుభవిస్తున్నారు ఈ గవర్నమెంట్ తో. ఈ గవర్నమెంట్ చాలా గొప్ప పేరుంది మన దేశంలో. ఏమని ఉందండి చెప్పండి? దేనికి మన రాష్ట్రం మంచి పేరుంది? మీరే చెప్పాలి. మీరందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు మీ నుంచి రావాలి బయటికి. మీరు పడే ఇబ్బందులు, గంజాయి, శాండ్ మాఫియా, భూ కబ్జా, కల్తీ మద్యం, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా, ఇది చంపుకోటాలు, రేపులు, ఇయే మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం నంబర్ 1 ఈ దేశంలో అని. కానీ ఒక్కప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరందరూ చూశారు ఎంత గొప్ప పేరు మన ఆంధ్ర రాష్ట్రానికి. మనం తల ఎత్తుకుని తిరగటానికి ఆయన అంత గొప్ప పనులు చేశారు. మీరే చూశారు తెలంగాణలో, హైదరాబాద్ లో హైటెక్ సిటీ గాని, ఐటీ పరిశ్రమ గాని. ఆయనే ఇంకా ఈ 5 ఏళ్లు ఉండుంటే మనం తెలంగాణ దాటి యావత్ భారతదేశంలో మనం నంబర్ 1 రాష్ట్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడేమి సమయం ఏమి వెనకెళ్ళలేదు. మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. ఇప్పుడు గంజాయి గురించి వస్తే, మొన్నటికి మొన్న 25,000 కేజీలు, టన్నులు గంజాయి దిగింది విశాఖపట్నం పోర్టులో. ఈ ప్రభుత్వం అంటుంది విశాఖపట్నం రాజధాని అని. ఎందుకు? ఇట్లాంటి పనులు పోర్టు ద్వారా చేసుకోవచ్చు, వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు, ప్రజలకి ఇవన్నీ అలవాటు చేసి వాళ్ళు పొట్టగా గడవచ్చని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. గంజాయి మన ఇంట్లో ఆడబిడ్డలకి గంజాయి ఈ పిల్లలకి అలవాటు చేసి యువకులు అత్యాచారాలు ఎక్కువ చేస్తున్నారు మన ఆడబిడ్డల మీద. అది తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యకి గురవుతున్నారు. ఆత్మహత్యలు ఎన్ని పెరిగిపోయిందో తెలియదు మనకి ఈ రాష్ట్రంలో. అన్ని కప్పిపుచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అట్లానే 30,196 స్త్రీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడున్నారో తెలీదు. ఇప్పటికి కూడా తెలీదు వాళ్ళు ఎక్కడున్నారు. ఇంకా శాండ్ మాఫియాకి వస్తే ఆ జేసీబీలు పెట్టడం, లోడ్ వేయటం, శాండ్ ని దొరికిందల్లా లోడ్ వేయటం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. నేను మొన్న వస్తా ఉంటే గోదావరి అక్కడ ఈ జేసీబీలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను. గబ్బ ఎత్తేస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి ఆ ఇసుకని ఎత్తేస్తున్నారు. అది ఎత్తేసి ఇతర రాష్ట్రాలకి పంపించుకుని బ్లాక్ మనీ సంపాదించుకుంటున్నారు. మనకేమో ఇసుక అమ్ముతున్నారు, కానీ అది మనం కొనలేని ప్రైస్ పెడుతున్నారు ఈ ప్రభుత్వం. తర్వాత భూ కబ్జాకి మీరు ఇంకోటి చెప్పాలి. మీకు మీ ఓటుతో పాటు రోజు పొద్దున్న లేచి మీ ఇల్లుందా,
మీ భూములు ఉందా అనేది ముందర చూసుకోండి మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా తెలివి ఇట్లాంటి పనికిరాని పనులకి. రాక్షసులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. మీరు ఎందుకు చెక్ చేసుకోవాలంటే రేపు ఆ భూమి ఉందా, ఈ వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసేసి తీసేసుకున్నారా వారి పేరు మీద. మొన్నటికి మొన్న మీరు ఇన్నుంటారు, ఇట్లానే ఒక కుటుంబం వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత చూసుకుంటే ఆయన పేరు మీద ఉండే ఆ పేపర్లన్నీ వైసీపీ నాయకులకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆన్లైన్ లో. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఆయన భార్య, ఆయన బిడ్డ ముగ్గురు ఊరేసుకుని చనిపోయారు. అట్లా ఆత్మహత్య ఎన్నో జరుగుతున్నాయో మనకే తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో. అందుకే నేను అనేది మనకి సిగ్గుచేటు ఇట్లాంటి ప్రభుత్వం మనకి తలవంపులు తీసుకొస్తుంది. గౌరవం అనేది మనకి లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. అట్లానే కల్తీ మద్యంకి వస్తే స్త్రీలందరూ మీకే తెలుసు, ఈ కల్తీ మద్యం తాగి భర్తలు అనారోగ్యం పడి కొంతమంది వాళ్ళ జీవితాలనే పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ కష్టభారం అంతా స్త్రీల మీద పడతాను. ఆ కుటుంబాన్ని గడపటానికే కష్టం, దాన్ని ముందుకు తీసుకెళ్లే భారం స్త్రీ మీద పడతాను. అది కూడా ఈ స్త్రీలు ఆలోచించాలి. ఇంకా చెప్పుకుంటా పోతే మంచియే కనపడవు, చెడు తప్ప. నేను అందుకే అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన రావాలి, మీ కష్టాలన్నీ దూరం కావాలనేదే నా కోరిక. అట్లానే నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. సరేనమ్మా, మీరు చెప్పాలి నాకు సమాధానం. చెప్తారా లేదా చెప్పండి. చెప్పండి. మెరుగైన జీవితం గడిపేందుకు మనకు అర్హులమా కాదా చెప్పండి. నాకు వినపట్ల. అర్హులనేనా? ఎస్. మన రాష్ట్రానికి అభివృద్ధి చెందటానికి అర్హత ఉందా లేదా? ఉంది. మీకు అభివృద్ధి కావాలా వద్దా? మహిళలకు భద్రత కావాలా వద్దా? మన రైతన్నలు సంతోషంగా ఉండాలా లేదా? మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలా లేదా? మరి అన్ని మీకు కావాలంటే ఎవరు కావాలి మీకు? తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అదే ఆయన ఇవన్నీ నేను అడిగినవన్నీ ఆయన అడగకుండానే ఇచ్చేవారు కూడా, మీరు అనుభవించారు కూడా. అది ఇప్పుడే నేను కొత్తగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఇట్లాంటి నాయకుడిని మీ జీవితంలో మళ్ళీ కూడా చూడరు. ఆయన ప్రజల కోసమే బ్రతుకుతారు, కార్యకర్తల కోసమే బ్రతుకుతారు ఆఖరి వరకు. కుటుంబం కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఆయన అంత జైల్లో ఉండొచ్చి కూడా ఆ 53 రోజులు డాక్టర్లు ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఆయనకు అది తెలియని కూడా లేదు. తెలియదానికి రెస్ట్ అంటే అర్థం. ఒక్క 2 రోజులు అతి కష్టం మీద మేమందరం కుటుంబం పట్టుకుని ఆయన కూర్చోబెట్టాం. ఇంకా దాని తర్వాత మా వల్ల కాలేదు, ఆయన వదిలేసాం. సరే, ఆయన ప్రజలతో ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు, ఆయన ఆరోగ్యంగా ఉంటారని ఇంకా ఆయన మీకే వదిలేసాం. అట్లాంటి నాయకుడు ఏనాడు మీకు ఇంకా దొరకడు. అట్లానే మనందరం ఆలోచించి, ప్రతి ఒక్కళ్ళం మనందరం ఆలోచించి మనం ఓటేయాలి. ఏ ప్రభుత్వానికి మీకు సంతోషం ఇస్తాంది, మీకు ఏమి లబ్ధి పొందుతున్నారు మీరు అనేది ఆలోచించి మీరు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి,
ఈ పార్టీ పెట్టింది ఎవరండి? నందమూరి తారక రామారావు గారు, అంతే కదా. ఈ పార్టీ ఇప్పుడు నడిపేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఎస్, ఇక్కడుండే పసుపు సైన్యం లక్షలాది మంది ఉన్నారు. మీరే తీసుకెళ్తారు ఈ పార్టీని ముందుకి. చాలా పార్టీలు ఉండే, కానీ మనకి తెలుగుదేశంకు ఉండే కార్యకర్తలు వాళ్ళకి లేరు. ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా కూడా కార్యకర్తలు కదల్లేదు, మన పార్టీని వదలలేదు. అది గొప్పదనం తెలుగుదేశానికి. అట్లానే మనందరం చెయ్యి కలిపి మన పసుపు సైకిల్ ని ముందుకు తీసుకెళ్దాం. ఎదురొచ్చే వాడిని ఢీకొని ముందుకెళ్లి మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుని మనం వెనక్కి తిరిగేదే లేదు, ముందుకే వెళ్దాం. అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యకర్త నుంచి. ఇప్పుడు మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం, అవునా కాదా? దానికి ఆయుధం ఏంటి? ఓటు. ఓటు అనేది మీరు మర్చిపోకూడదు. ఆ ఆయుధం ఓటు. ఆ ఓటు వేయటానికి మీరు సయ్యా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. హలో, ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా సంతోషం అమ్మా. రాజకీయాలు మాట్లాడనన్నారు, కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మా బాధ్యతగా తీసుకుంటాం, గెలిపించి చూపిస్తాం. నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు. నా బిడ్డల కోసం నేను వాళ్ళని చూడటానికి నేను వచ్చాను. ఎందుకంటే మాకెప్పుడు కార్యకర్తలే, బిడ్డలే మాకెప్పుడు నుంచుంది. కుటుంబం కాదు, ఎప్పుడు మీరే మాతో ఉన్నారు. ఎందుకంటే నేను ఇట్లా బయటకు వచ్చానంటే నా బిడ్డలు ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్తారు, నన్ను రక్షించుకుంటారు అనేదే ఆ ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు వెళ్ళొద్దు, ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అని. ఆయన ఒక్క నిమిషం నేను ఆలోచించాను, అయ్యేదేదో అవుతుంది. లోకేష్ మా ఆయన వెళ్ళినప్పుడు నాకేమవుతుంది, ఆ దేవుడే ఉన్నాడని. కానీ ఆ దేవుడు మీ అందరిలోనూ ఉన్నారు. అది నాకు ధైర్యం ఇస్తుంది, మనోధైర్యం. అదే నన్ను ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా ముందు వెనకాల ఉండేది తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం బిడ్డలు. ఎప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎప్పుడు ప్రజలు కార్యకర్తలు అంటారు. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు ఆయన మా కుటుంబానికి టైం ఇవ్వక్కర్లేదు. 365 రోజులు మీకోసమే ఆయన బ్రతుకుతారు. చివరి వరకు ఆయన మీకోసమే ఉంటారు. అదే నేను కోరుతున్నాను. ఆయన కూడా చెప్పాలి మేడం గారు గట్టిగా ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామా? గట్టిగా గెలిపించుకుందామా? సంసిద్ధమా మనం? థ్యాంక్ యూ అమ్మా. సంసిద్ధం మంది, సిద్ధం కూడా మంది అమ్మా. అంటే కాపీ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకున్న ప్రధానమైనటువంటి సాల్ట్ ఫ్యాక్టరీ సమస్య ఖచ్చితంగా ఒక్క ఎకరం కూడా బయటకు వెళ్ళనివ్వం. మన గ్రామాల్లోనే అవసరమైతే రేపు ఒక సొసైటీ ఫామ్ చేసి మనమే ఆ సాల్ట్ ఫ్యాక్టరీని రన్ చేసుకుందాం. ఎవరు అధైర్యపడదని కూడా మీ హామీ ఇస్తా ఉన్నాను. అలాగే అమ్మా, నీళ్ల సమస్య మేడం గారికి తెలుసు. 100% ఇంటింటికి మనం ఆల్రెడీ గత ముందు పైపులు పంపించాం, కానీ ఆ పైపులన్నీ వాళ్ళు ఎత్తుకుపోయారు. ట్యాంకులు మనం కడితే రంగులు వాళ్ళు వేసుకున్నారు. రేపు మళ్లీ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఆధారపడద్దు. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. మా ట్రస్ట్ గురి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కానీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి మీ మీదే ఆలోచన. చల్లపల్లి స్కూల్లో కార్యకర్తల కోసం
పేదల ప్రజల కోసం ఆ స్కూల్ నడుపుతున్నాం. ఎన్టీఆర్ స్కూలు కాలేజ్ ఉంది గండిపేటలో. ఆటిల్లో ట్రస్ట్లో బ్లడ్ బ్యాంక్స్ ఉండే, ఇంకా చాలా వర్టికల్స్ ఉండే. దాంట్లో వచ్చే లాభాలన్నీ ఆ చల్లపల్లి స్కూల్కి వెళ్తాంది. ఆ చల్లపల్లి స్కూల్లో ఇప్పుడు వరకు 6176 పిల్లలకి ఉచిత విద్య అందించింది. అది కార్యకర్తల బిడ్డలు, పేద పిల్లలు, అనాథ పిల్లలకి. అది మీకు చెప్పాలని నేను అనుకున్నాను. హలో, భువనేశ్వరి గారి నాయకత్వం, భువనమ్మ నాయకత్వం, భువనేశ్వరి గారి నాయకత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం